సో బాస్ మనం ఇప్పటి వరకు దేశభక్తి సినిమాలు చూసాం, భక్తిరస్ సినిమాలు చూసాం, మాస్ సినిమాలు చూసాం, యాక్షన్ సినిమాలు చూసాం. ఇవన్నీ కలిపి ఒక సినిమాలో పెడితే అది అఖండ తాండవం. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. మనమేంటో, మనం ప్రపంచానికి ఎంత ఇచ్చాము, ప్రపంచాన్ని మనం ఎప్పుడూ అందించే చెయ్యే కానీ మనది ప్రపంచం నుంచి ఆశించే చెయ్యి కాదు భారతదేశాన్ని చాలా గర్వంగా చూపించాలి. అదొక్కడే తెలుసుకుంటే ఈ సినిమా బాగాలేదని ఎవడూ చెప్పలేదు. ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు సినిమా అంతా చాలా బాగుంది. ఇంకా ఆయన మ్యూజిక్ కొట్టలేదండి. ఒక గుళ్ళోకి వచ్చినప్పుడు భజన ఎంత కిక్కిచ్చిందో మనకి, ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ అంత కిక్కిచ్చింది. బాలయ్య బోయపాటి గారు అసలు కథ ఎలా చెప్పి ఒప్పించారన్నదే చాలా గొప్ప విషయం అండి. అఖండ 1కే ఆ డౌట్ వచ్చింది. వేరే హీరో ఎవరు కూడా ఈ కథ దగ్గరికి వెళ్తే ఏముంది దీంట్లో అంటారు. బాలయ్య గెటప్ వేసుకొని కనపడగానే బోయపాటి గారికి కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది, ఎస్ దిస్ ఈజ్ ద మూవీ అని. సో వాళ్ళిద్దరు మాత్రమే చేయగలిగే సినిమా ఇది. ఈ సినిమాలో డివోషనల్గా హిందీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? వాళ్ళైతే పిచ్చెక్కిపోతారండి. మనకేంటంటే మన తెలుగు వాళ్ళకి బిల్టిన్గా మనకి భక్తి అనేది చాలా ఎక్కువ, నార్త్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో వాళ్ళు ఇంకా పిచ్చెక్కిపోతారు. ఆ హనుమాన్ రెఫరెన్స్ కానీ శివతాండవం ఉంటుందండి ఒకటి. ఆ షార్ట్స్ చూస్తే బోయపాటి గారిలో ఇంత రైటర్ ఉన్నాడా అనిపించింది. ఆ సీన్ రైటింగ్ ఎక్సలెంట్. ఇప్పటి వరకు ఆయన వదిలి మాసు రొట్టగొట్టుడు కొడితే జనాలు బైక్ లేస్తారు, ఎస్ శివుడు కొడితే లేస్తారు, బాలయ్య బాబు కొడితే లేస్తారు అనేది అభిమానులు నమ్మకం. కానీ దేవుడు కొడితే ఎవడైనా లేవాలనేది శాస్త్రం. అది ఎవరైనా నమ్మాల్సింది. అది